భారతీయ రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టించాలంటే దశాబ్దాల కాలం పడుతుంది. కానీ డిజిటల్ ప్రపంచంలో ట్రెండ్ సెట్ చేయడానికి కేవలం కొన్ని గంటలు చాలని నిరూపిస్తోంది కాక్రోచ్ జనతా పార్టీ. ఇన్స్టాగ్రామ్లో సరికొత్త సంచలనంగా మారిన ఈ వ్యంగ్య ఆన్లైన్ పేజ్ కేవలం 4 రోజుల్లో 9 మిలియన్ల ఫాలోవర్ల మార్కును దాటేసి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన భారతీయ జనతా పార్టీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను సైతం ఇది దాటేయడం విశేషం. ఈ ఖాతా సాధించిన వృద్ధిని చూస్తే సోషల్ మీడియా విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. మే 16న ట్విట్టర్ వేదికగా మొదలైన ఈ ట్రెండ్ మరుసటి రోజే @కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఇన్స్టాగ్రామ్లోకి అడుగుపెట్టింది. అక్కడ కేవలం 78 గంటల్లోనే 3 మిలియన్ల మందిని ఆకర్షించింది. ఆ తర్వాత పరుగులంకించుకుంటూ కేవలం 56 పోస్టులతోనే 9 మిలియన్ల మైలురాయిని దాటేసింది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ల సంఖ్యతో పోల్చి చూస్తే ఈ కాక్రోచ్ హవా ఏంటో స్పష్టమవుతుంది. బీజేపీ తన పేజీలో ఇప్పటివరకు 18,000 కంటే ఎక్కువ పోస్టులు పెట్టి 8.7 మిలియన్ల ఫాలోవర్స్ను సంపాదిస్తే ఈ వ్యంగ్య పేజీ కేవలం 56 పోస్టులతోనే ఆ మార్కును దాటేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇదంతా మే 16న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా దేశంలోని యువత నడిపిస్తున్న ఒక డిజిటల్ నిరసన. యువత కోసం, యువత ద్వారా, యువత నడిపే రాజకీయ వేదిక అని తమను తాము అభివర్ణించుకుంటున్న ఈ పేజీ కేవలం జోకులకే పరిమితం కాలేదు. యువతను వేధిస్తున్న నిరుద్యోగం, రాజకీయ జవాబుదారీతనం లోపించడం, పేపర్ లీక్ వివాదాలు వంటి తీవ్రమైన అంశాలను వ్యంగ్యాస్త్రాలుగా మలిచి పదునైన పోస్టులు పెడుతుండడంతో యువత దీనికి బ్రహ్మరథం పడుతోంది. బీజేపీ ఫాలోవర్ల సంఖ్యను అధిగమించిన తరుణంలో ఈ పేజ్ పెట్టిన పోస్టులు మరింతగా వైరల్ అవుతున్నాయి. యువ శక్తిని తక్కువగా అంచనా వేయకండి అని హెచ్చరిస్తూనే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అన్నారు కదా అంటూ బీజేపీ సంస్థాగత బలాన్ని నెటిజన్లు ఫన్నీగా వెక్కిరిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లోనే కాకుండా ఎక్స్ వేదికగా కూడా మే 21 నాటికి ఈ ఖాతా 1,65,000 ఫాలోవర్స్తో దూసుకెళ్తోంది. $140 మిలియన్లకు పైగా సభ్యులతో ప్రధాని మోదీ నాయకత్వంలో వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ లాంటి భారీ పార్టీని కేవలం డిజిటల్ మీమ్స్తో అతి కొద్ది రోజుల్లోనే ఒక కాక్రోచ్ పేజీ దాటేయడం ఇప్పుడు భారత నెటిజన్స్లో హాట్ టాపిక్గా మారింది.